వర్తమానం వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. రుణమోసం కేసులో మెహుల్ చోక్సీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు. పహల్గామ్ దాడిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు. ఏపీలోని సింహాచలం అప్పన్న ఆలయంలో గోడకూలి 8 మంది మృతి, పలువురికి గాయాలు. కెనరా బ్యాంక్ కన్సార్టియానికి రుణమోసం కేసులో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీపై ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో ప్రధాన నిందితుడైన చోక్సీని భారత దర్యాప్తు సంస్థలో అప్పగించాలని చేసిన అభ్యర్థన మేరకు ఏప్రిల్ 12న బెల్జియంలో అరెస్ట్ చేశారు. అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆర్బి ఠాకూర్ ఇటీవల అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. వారెంట్పై నివేదిక కోసం ఈ కేసును జూన్ 2కి వాయిదా వేశారు. బెజల్ జ్యువెలరీకి కన్సార్టియం ఒప్పందం కింద కెనరా బ్యాంకుకు 30 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి 25 కోట్లు వర్కింగ్ క్యాపిటల్గా మంజూరు చేశాయని సిబిఐ ఆరోపించింది. బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ, అమ్మకం కోసం ఈ రుణాన్ని మంజూరు చేశారు. కానీ కంపెనీ ఆ రుణాన్ని ఆ ప్రయోజనాల కోసం వినియోగించలేదని తెలిపింది. రుణాన్ని తిరిగి చెల్లించలేదని, దీంతో కన్సార్టియంకు 55 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని వెల్లడించింది. గీతాంజలి గ్రూప్ యజమాని అయిన మెహుల్ చోక్సీ తన మేనల్లుడు నీరవ్ మోడీ, ఆయన సోదరుడు నిషాల్ మోడీతో కలిసి పిఎన్బికి 13,500 కోట్ల పైగా రుణం ఎగ్గొట్టారు. మోసం బయటపడటానికి ముందు 2018లో భారత్ను విడిచి పారిపోయారు. చోక్సీని పట్టుకునేందుకు 7 ఏళ్లుగా భారత దర్యాప్తు ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఆర్థిక నేరగాడి కదలికలపై నిఘా పెడుతూ వచ్చిన అధికారులు ఎట్టకేలకు బెల్జియంలో అరెస్ట్ అయ్యేలా చేశారు. స్విట్జర్లాండ్కు పారిపోయేందుకు చోక్సీ ప్రయత్నిస్తున్న సమయంలో ఏప్రిల్ 12న బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా బెల్జియంలోని కోర్టులో చోక్సీ బెయిల్ కోసం పోరాడుతూ ఉండగా నీరవ్ మోడీ 2019 నుండి లండన్లో జైల్లో ఉన్నాడు. సోషల్ మీడియాలో ర్యాంటింగ్ గోలాగా ప్రసిద్ధి చెందిన రాజకీయ వ్యాఖ్యాత షమితా యాదవ్ ముడుసా పేరిట వినుతికెక్కిన లక్నో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ మాద్రి కకోటీలపై కేసు నమోదైంది. పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వారు చేసిన పోస్టులపై చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారు. యాదవ్పై పోలీసు ఫిర్యాదు చేయగా డాక్టర్ కకోటిపై దేశద్రోహం కేసు నమోదైంది. ఇద్దరు మహిళలు సోషల్ మీడియాలో సూటిగా, సుత్తి లేకుండా సరళమైన కథనాలకు ప్రసిద్ధి చెందారు. ఉపాధి, ఆర్థిక వృద్ధి, మైనారిటీలపై పెరుగుతున్న ద్వేషపూరిత నేరాలు, వివిధ పాలక ప్రభుత్వాల చర్యలతో సహా సామాజిక సమస్యల గురించి తరచుగా వారు ప్రశ్నలు సంధిస్తారు. ఈ మేరకు షమితా యాదవ్ అలియాస్ ర్యాంటింగ్ గోలాపై న్యాయవాది అమితా సచ్దేవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తన తాజా వీడియోలో మనుస్మృతిని అవమానించారని, భారత వ్యతిరేక ప్రచారాన్ని ప్రోత్సహించారని ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలు మతపరమైన భావాలను దెబ్బతీయడమే కాకుండా భారతదేశ సార్వభౌమాధికారం, జాతీయ భద్రతకు వ్యతిరేకంగా ఆందోళనలు లేవనెత్తనున్నాయి అని సచ్దేవా ఒక బహిరంగ ప్రకటనలో తెలిపారు. షమితా యాదవ్ స్వేచ్ఛా వాక్ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కాగా షమితా యాదవ్ తాజా వీడియోలు ఏప్రిల్ 23, 26 మధ్య పోస్ట్ చేశారు. ఈ పోస్టుల్లో పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారు. అయితే కేంద్ర ప్రభుత్వం, హోం వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ, కేంద్ర రక్షణ మంత్రి శాఖల్లో భద్రతా లోపాలపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. షమితా యాదవ్ తన తాజా ఎక్స్ పోస్టులోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మన ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహం ఎలా అవుతుంది? ఇలా ఎంతకాలం బెదిరిస్తారు అని సోషల్ మీడియాలో మళ్లీ పోస్టులు పెట్టింది. ఇదిలా ఉండగా డాక్టర్ మాద్రి కకోటి అలియాస్ డాక్టర్ ముడుసాపై సోమవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడు జతిన్ శుక్లా దేశద్రోహ కేసు దాఖలు చేశారు. కాకోటి ఎక్స్లో తన పోస్టుల ద్వారా భారతదేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఆమెపై నమోదైన ఎఫ్ఐఆర్లో దేశద్రోహం, శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, మతపరమైన భావాలను దెబ్బతీయడం, ప్రజాశాంతికి భంగం కలిగించడం, ఐటీ చట్టాన్ని ఉల్లంఘించడం వంటి అభియోగాలు ఉన్నాయి. కాగా డాక్టర్ కాకోటి లక్నో విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, సామాజిక సమస్యలపై ఆమె వ్యంగ్య పోస్టులకు ప్రసిద్ధి. ఆమె తాజా వీడియోలో పహల్గామ్ ఉగ్రవాద దాడి, భద్రతా లోపాలను ఆమె ఖండించారు.
దాడి తర్వాత భారతీయ ముస్లింలపై లక్ష్యంగా చేసుకున్న ద్వేషపూరిత నేరాలను కూడా ఆమె ఉగ్రవాదంగా అభివర్ణించారు. మతం ఆధారంగా హత్యలు, ఉద్యోగాల నుండి తొలగించడం, కొన్ని వర్గాలకు గృహాలు లేకుండా చేయడం, ఇళ్లను కూల్చివేయడం కూడా ఉగ్రవాద రూపాలేనని ఆమె అన్నారు. ఆ వీడియోల తర్వాత ఏబీవీపీ సభ్యులు ఆమెపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్నో విశ్వవిద్యాలయం డాక్టర్ కాకోటికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆమె 5 రోజుల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కోరింది. అయితే మంగళవారం ఏప్రిల్ 29న డాక్టర్ కాకోటి తన వీడియోలను సమర్థించుకుంటూ తాను నిజం మాట్లాడానని పేర్కొంది. ఆమె తన తాజా ఎక్స్ పోస్ట్లో నేను చెప్పింది వాస్తవం, 100% సరైనది, ఈ ప్రకటనలో తప్పులేదు, ఇది సాధారణమైనది, ఉగ్రవాదం నిర్వచనంలోకి వచ్చే నేరాలను తెలియజేస్తుంది, ఇది వారి గురించే అని ఎవరైనా అనుకుంటే నేను నిజంగా ఎటువంటి బాధ్యత వహించలేను అని చెప్పింది. మరోవంక సోమవారం యూపీ పోలీసులు జానపద గాయని నేహా సింగ్ రాథోడ్పై ఇలాంటి కారణాలతోనే దేశద్రోహ కేసు నమోదు చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై ఆమె వీడియోలను పోస్ట్ చేశారు. అందులో అధికార భారతీయ జనతా పార్టీ బీజేపీ సభ్యులు ఈ భయంకరమైన సంఘటనను రాజకీయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈరోజు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని సింహాచలం ఆలయం వద్ద సిమెంట్ గోడ కూలిపోవడంతో కనీసం 8 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. సింహగిరి బస్టాండ్ నుండి ఘాట్ రోడ్లోని షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలో 300 రూపాయల టికెట్ కోసం భక్తులు క్యూలో నిలబడి ఉండగా గోడ కూలిపోయింది. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక చందన మహోత్సవం వేడుకల సందర్భంగా ఈ సంఘటన జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు పండుగ సన్నాహాలలో భాగంగా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఈ తెల్లవారుజామున ఆ ప్రాంతంలో గంటకు పైగా భారీ వర్షాలు కురిశాయి. సింహాచలం కొండ ప్రాంతం కావడంతో మట్టి వదులుగా ఉందని, టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలు దారి తప్పి కొత్తగా నిర్మించిన గోడపై పడ్డంతో ఇది కూలిపోయిందని తెలుస్తోంది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన ప్రదేశానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కాగా దర్శనం కోసం తెల్లవారుజామున నుంచే భక్తులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గోడ కూలి ప్రాణ నష్టం సంభవించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్లో సంతాపం తెలిపారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ఆయన రాశారు. ప్రధానమంత్రి కార్యాలయం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మృతులకు సంతాపం తెలిపారు. సింహాచలం ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. అక్కడి పరిస్థితి గురించి జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడాను, పరిస్థితిని నిశితంగా పరీక్షిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ సంఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా గోడ కూలి భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. గాయపడిన వారికి ఉత్తమ చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశామని, ఈ సంఘటనపై విచారణ ప్రారంభించామని ఆయన తెలిపారు. ప్రభుత్వం బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. మరిన్ని విశేషాలతో మరోమారు కలుద్దాం.